కోట్పల్లి గ్రామంలో మా వీరశైవ సమాజం సభ్యుడైనటువంటి కోట్పల్లి వీరశైవ సమాజం సభ్యుడైనటువంటి సర్పంచ్ గారు మడపతి బస్తమ్మ గారి భర్త సంగయ్య స్వామి గారి పైన కొందరు అల్లరి మొక్కలు గుర్తు తెలియని మాస్కులు ధరించి దాడి చేయడం జరిగింది. ఇట్టి దాడిని హేనీయమచ్చరగా తాండూరు వీరశైవ సమాజం మరియు యోధులు అందరూ కూడా ముక్త కంఠంగా ఖండిస్తున్నాం. రాజకీయంగా ఎదుర్కొనేది ఉంటే పార్టీల వారిగా ఎదుర్కొనేది ఉంటే ఎదుర్కొనాలి, కానీ ఈ విధంగా దాడికి తోడ్పడడం మంచి పద్ధతి కాదని చెప్పి అయితే సంగయ్య స్వామి గారు వారు ప్రథమ చికిత్స చేసి తర్వాత యశోద హాస్పిటల్ హైదరాబాద్కు తరలించడం జరిగింది. వారి పరిస్థితి విషమంగానే ఉంది. ఇంకా అందుకోసమే మేమందరము వీరశైవ సమాజము యువతలు మరియు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా ముక్త కంఠంతో ఇటు విషయాన్ని ఖండిస్తూ తాండూరు డిఎస్పీ గారికి ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిపైన కఠినంగా చర్యలు తీసుకొని ఉన్నతాధికారులకు తెలపాలని చెప్పేసి మా వీరశైవ సమాజం తరఫున మెమోరాండం ఇవ్వడానికి ఇక్కడ విచ్చేయడం జరిగింది. భవిష్యత్తులో ఆ స్వామి గారికి ఏమైనా ఊరుకునేది లేదు, ఎవరికి కూడా వదిలిపెట్టామని చెప్పి శాఖాపరంగా వాళ్ళు కూడా మేము కూడా తీవ్రంగా ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని చెప్పి పోలీస్ శాఖ వారిని మరొకసారి కోరుకుంటూ అందరూ కూడా సమయం పాటించి రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా ఉండి ఎలక్షన్లప్పుడు ఎలక్షన్లు ఉంటాయి, ఎలక్షన్ల తర్వాత అందరం మనం కలిసే ఉండాలి. కాబట్టి దీనికి సంబంధించిన బాధ్యతలు ఎటువంటి పరిస్థితుల్లో వదిలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను.